ప్రభుల వారు ఎవరు గొప్ప అని చెప్పారు? ఎవరు గొప్ప అని చెప్పారండి? ఎందుకు పేద విధవరాలు గొప్పదండి? ఆమె వేసింది ఎంత? చాలా తక్కువ, అందరిలో కంటే చాలా తక్కువ, అందరిలో కంటే చాలా తక్కువ. కానీ ఆమెను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈమె ప్రత్యేకమైనది, ఈమె తనకున్న దాంట్లో కూడా మీ అందరికంటే ఎక్కువించున్నాడు? ఎందుకో తెలుసా? ఆమెకు కలిగి ఉన్నది కేవలం 2 లేదా నాణేలు. దేవుడు మనం ఇచ్చే మనసును చూస్తాడు. గమనించండి, దేవుడు మనం ఇచ్చే మనసును చూస్తాడు. హేబేలు ఉన్నాడు, కయీను ఉన్నాడు. హేబేలు కయీను ఇద్దరు కూడా దేవునికి బలులు అర్పించారు. హేబేలు శ్రేష్టమైన దాని నుంచి, గొర్రెల మందలో నుంచి బలి అర్పించాడు. కయీను పంటలో నుంచి శ్రేష్టమైనది ఇచ్చాడు. దేవుడు మనం ఇచ్చే వస్తువులు చూడగాని ఇచ్చే మనసును చూస్తే నా యేసు దేవుడు స్తోత్రం గట్టిగా చెప్పకూడదు దేవునికి. హల్లెలూయా. మన దేవుడు మన మనసును ఎరిగిన దేవుడు, మన దేవుడు మన హృదయాన్ని చూచిన దేవుడు, మన దేవుడు మనం ఏ మనసుతో దేవుని సేవ చేస్తున్నామో, ఏ మనసుతో మనం దేవుని పరిచర్య కొనసాగిస్తున్నామో, ఏ మనసుతో మనం దేవుని సన్నిధిలో కూర్చున్నామో సమస్తము ఎరిగిన దేవుడు మన దేవుడు. ఇచ్చే మనసు కావాలి, ఇచ్చే మనసు మంచిదవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి నేను చెప్తున్నాను, మనకు కలిగినది ఏదైనా కొంత అయినా కూడా మనకంటే తక్కువ వారు ఎవరంటే మనం వారికి సాయం చేద్దాం. ఇక్కడ నుంచి మనం మొదలు పెడదాం. ఇక్కడ నుంచి ఈ దొండపూడి ప్రాంతం నుంచి మనం మొదలు పెడదాం. మనకున్న ప్రతి దాంట్లో మనకంటే తక్కువగా ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేద్దాం. ఒకవేళ మన దగ్గర ఏమీ లేదా మాట సాయం చేద్దాం. ఏమీ లేకపోతే మాట సాయం చేద్దాం. బ్రతికినంత వరకు ఇప్పుడు దాకా ఎలాగోలా బ్రతికేసాం. కానీ ఇక్కడ నుంచి మనం మారుదాం. మన బ్రతికే విధానం మార్చుకుందాం. మనం బ్రతికే విధానం మార్చుకుందాం. మనం బ్రతుకుతున్నాము, ఉదయం లేస్తున్నాము, కష్టపడుతున్నాము, పని చేస్తున్నాము, వండుకుంటున్నాము, తింటున్నాము, ప్రార్థనకి వెళ్తే వెళ్తున్నాం, ప్రార్థన లేకపోతే మానేస్తున్నాం. కానీ మనం చేయగలిగింది ఏదైనా ఉందేమో. ఎవరికైనా ఒక మాట సాయం కావాలేమో, ఎవరైనా ఒక మాట సాయం కోసం ఎదురు చూస్తున్నారేమో. ఈ రోజు నుంచి దొండపూడిలో ఇక్కడ ఉన్న ఈ బోర ధ్వని ద్వారా వింటున్న ఎవరైతే ఉన్నారో మనం మాట సాయం చేద్దాం. మాట సాయం అని చేద్దాం. మాట సాయం అని చేద్దాం. మన దగ్గర ఏమీ లేకపోతే, ఒకవేళ మనకైనా ఏదైనా ఉంటే గనక ఇదిగో మనకున్న దాంట్లో నుంచి మనం ఏం చేద్దాం? ఎవరికైనా కొంత మనము ఇద్దాము. ఆ విధంగా మనం ఉండాలి. వీళ్ళ సహోదరుల రాత్రికాల సమయంలో మరి నేను మెడికల్ క్యాంప్ గురించి ఆలోచించినప్పుడు మరి తమ్ముడు అశోక్ గారు, అదేవిధంగా సాగర్, వీళ్ళిద్దరు కూడా మరి చాలా అత్యాసక్తితో వాళ్ళు ముందుకు వెళ్తూ, మరి సోహన్ రాజు గారు కూడా కలిసి, షైని కూడా నలుగురు కూడా మరి వాళ్ళు నేను దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ భుజాల మీద వేసుకుని, నిజానికి వాళ్ళ భుజాల మీద వేసుకుని ఈ కార్యక్రమం ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి సోమవారం మనకు మధ్యలో ఒక రోజు ఉంది, ఆదివారం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి మంచి వాతావరణం గురించి. ఆ క్యాంపు దేవుని నామములో మహిమార్థంగా జరగాలి. అనేక మంది వచ్చి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళు బాగు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు సభాపూర్వకంగా నేను తెలియజేస్తాను. ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నేను 4 విషయాలు ఆదికాండము 1వ అధ్యాయం నుంచి మీ ముందు ఉంచి నేను వాక్యాన్ని క్లుప్తంగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము నుండి ఒక 4 విషయాలు నేను మీ ముందు నుంచి నేను వాక్యాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. పిల్లలు గమనించండి, ఆదికాండము 1వ అధ్యాయము నాకు ఎంతగానో ఇష్టమైనటువంటి అధ్యాయం. నేను ఎన్నోసార్లు చదివినటువంటి అధ్యాయం. ఈ ఆదికాండం 1వ అధ్యాయానికి ఉన్నటువంటి ఒక విశిష్టత ఏంటి అంటే, ఈ ఆదికాండం 1వ అధ్యాయము చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథానికి రెండింటికి మధ్య ఎంతో పోలిక ఉన్నటువంటి పుస్తకము, లేదంటే ఒక అధ్యాయము. నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం. ఎక్కువ శాతం నేను ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రసంగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. పిల్లలు గమనించండి, ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే గనక చాలండి ప్రియులు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అనేటువంటి మాట ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదికాండం 2వ అధ్యాయం 1, 2, 3
33 వచనాల వరకు ఎన్నిసార్లు రాయబడిందంటే 35 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడిందండి? 35 సార్లు రాయబడింది. ఒకే పదం పదే 35 సార్లు రాయబడి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంటికి వెళ్ళి మీరు చక్కగా మీరు చదువుకుంటే ఆ దేవుడు అనే మాట కనుక మీరు అండర్లైన్ చేసుకుంటే కనుక 35 సార్లు సుమారుగా మనకు కనబడుతుంది. మీరు బైబిల్ ఎప్పుడైనా మీరు బైబిల్ ధ్యానం చేసేటప్పుడు కానీ బైబిల్ మీరు చదువుకునేటప్పుడు కానీ ఒక పదం మనకి పదే కనబడుతూ ఉందంటే ఆ పదము యొక్క విశిష్టతను అక్కడ రచయిత మనకు తెలియజేస్తున్నాడు. ఆ పదం యొక్క గొప్పతనాన్ని రచయిత మనకు తెలియజేస్తున్నాడు. ఆ పదం యొక్క విశిష్టత ఏంటో రచయిత మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. గమనించి దాన్ని మనం దాటిపోకుండా అలాంటి పదాలు మనం దాటిపోకుండా ఏం చేయాలంటే అలాంటి పదాలు ఎన్నిసార్లు రాయబడిందో మనం రాసుకోవాలి. ఆ పదం యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల వరకు ఇక్కడ ఎవరి మాట రాయబడి ఉందండి? చెప్పాలి. ఏ మాట రాయబడి ఉంది? దేవుడు అనే మాట రాయబడి ఉంది. ఏ దేవుడు అనే మాట రాయబడి ఉంది? దేవుడు కదండి. ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చూస్తే దేవుడు గాడ్ అంటాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినటువంటి మాట మనం చదువుకుంటాం. మరి ఏ దేవుడు సృష్టించాడు ఈ లోకాన్ని? ఏ దేవుడు సృష్టించాడు అనేటువంటి ప్రశ్న ఈ లోకంలో ప్రతి మానవుడికి మనకు ఉంది. అయితే నేనంటాను, మూల భాషలోనికి మనం వెళ్తే, హీబ్రూ భాషలోనికి మనం వెళ్తే ఒక పదం అక్కడ రాయబడి ఉంది. ఆ పదం ఏంటంటే ఎలోహీం. ఆ పదం ఏంటండి? ఎలోహీం. ఎలోహీం అనగా అర్థం ఏంటంటే జీవము గల దేవుడు. చెప్పండి ఎవరు? జీవము గల దేవుడు. సత్యమైన దేవుడు. చెప్పండి ఎవరు? సత్యమైన దేవుడు. నిబంధన కలిగిన దేవుడు. చెప్పండి ఎవరు? నిబంధన కలిగిన దేవుడు. ఆయన సర్వంతర్యామి, సర్వానికి అధికారం కలిగినటువంటి వ్యక్తి. సత్యమైన వాడు, జీవం కలిగిన వాడు, నిబంధన కలిగిన వాడు. ఆయన సర్వంతర్యామి, సర్వానికి అధికారము కలిగినటువంటి వ్యక్తిని రాయబడి ఉంది. నా మాట ఏంటి అంటే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల వరకు ఈ యొక్క అధ్యాయానికి ప్రధానమైనటువంటి కేంద్రం ఎవరు అంటే, ప్రధానమైన వారు ఎవరు అంటే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడే లేకపోతే ఈ అధ్యాయము సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనుషులు వారే నాకు ఇష్టమైన బిడ్డలని చెప్పి ఈ భూమి మీద ఉన్న మనుషులు మనల్ని ప్రేమించి ఆయన ఆకాశం నుంచి ఈ భూమి మీదకి మనందరి కోసం దిగి వచ్చారు. మనల్ని దేవుడు రక్షించడానికి ఒక ఆత్మ కూడా నశించిపోత దేవునికి ఇష్టం లేక దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, ఇదిగో నావాకు దినాలలో ఇదిగో ప్రజలు కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలా మంది అందరూ కూడా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుచు ఇండ్లు కట్టుకొనుచు వరిష్టానుసారంగా దేవుని మర్చిపోయి ఉంటున్న సమయంలో దేవుడు భయంకరమైన వర్షాలు పంపి సమాధానం
సమాధానం కలుగును గాక. అయ్యా ఎవరి కుటుంబంలో నెమ్మది లేదు, వాళ్ళ కుటుంబంలో గొప్ప నెమ్మది కలుగును గాక. ఏ కుటుంబంలో ప్రభు రక్షణ లేదు, ఆ కుటుంబం ఈ రోజు రక్షించబడను గాక. ఒక ఆత్మైనా కొరకు నాయన అయ్యా ప్రభు స్తోత్రాలు రక్షించబడ్డాను సహాయం చేయండి. ఈ పరిచర్య ద్వారా అయ్యా తండ్రి ఈ దండయాత్ర ఈ రాత్రి జరుగుతున్న ప్రభు ఇదిగో ప్రభు ఓపెన్ మీటింగ్ కూడా ప్రభు మీరు ఘనంగా జరిగించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. స్తోత్రాలు. ఈ గ్రామంతా కూడా ప్రభు మీరు రక్షించమని దీవించమని యేసునామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ గ్రామానికి ఆ ప్రాంతాల నుండి దైవజనులు రావటం జరిగింది. మీ ప్రాంతాన్ని ప్రేమించి మీ ప్రాంతాన్ని ఎంతగానో రావాల్సి వచ్చింది. చక్కగా దేవుని సువార్త ప్రకటిస్తున్నాము. అలాగే ఎందుకు దేవుని సువార్త మేము ప్రకటిస్తున్నామంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమ ఎంత ప్రేమ అంటే నీకోసం నా కోసం ఆయన ప్రాణము పెట్టేంత ప్రేమ మన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం పెట్టాడమ్మా? ప్రాణం పెట్టాడు. పెట్టి ఎందుకు పెట్టాడు ప్రేమ అంటే నువ్వు నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ గురించే ఆయన మేమెంతో యవనస్తులుగానైనా పెద్దలు చిన్నల వయసు అనేది కాకుండా చిన్న పిల్లల సహితమునైనా అయ్యా లైట్ ఆఫ్ మినిస్ట్రీలోనైనా శాఖబాబు కూడా మేము ఈ గ్రామానికి నాయన ప్రభువా నివాసం చేస్తున్న ఆశ నాయన ఈ స్థలానికి మేము రాగలిగాము తండ్రి. అయ్యా లైట్ ఆఫ్ మినిస్ట్రీ దీవించండియ్యా. ఈరోజు ఎక్కడైతే ఆ రక్షణ మీ అందరికీ కావాలని యేసుక్రీస్తు ప్రభు పేరట తెలియజేస్తున్న దేవుడి మాటలు మీ అందరి వెనుకడలో దీవించునుగాక. మీరందరూ యేసయ్యను అంగీకరించుదురుగాక. యేసయ్య నమ్ముకున్న వారందరూ స్వస్థత పొందుకొందురుగాక. ఆత్మీకంగా రక్షింపబడుదురుగాక. ఒకవేళ మాటలు వింటున్న వారందరి కొరకు ప్రార్థన చేయడానికి సేవకులు మీ మధ్యలో మకాళముని ప్రార్థన చేస్తూ ఉండగా యేసయ్య వారిని దర్శించునైనా, యేసయ్య ఈ ప్రాంత వారిని దర్శించునైనా, క్రీస్తునందు ఈ ప్రయాస వ్యర్థము కాదని సాక్షిన దేవుడయ్యా. ఓ దేవా మీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు రక్షించండి నాయనా. ఏ ఆత్మ నశించుకోవడానికి వీల్లేదయ్యా, ఏ ఆత్మ నశించుకోవడానికి వీల్లేదయ్యా. పాపరోధ శాత జీవితాలన్నింటినీ మార్చినైనా ఒక నూతన సృష్టిగా చేయలేని దేవుడినైనా క్రీస్తు నందు నూతన సృష్టిని వాక్యం సెలవిస్తా ఉంది. అయా రక్షింపబడటకు సహాయం చేయండి. ఏ ఆత్మ నశించుకో. ఈ ప్రాంతంలో ఉన్న సిద్ధలను పెద్దలను అయ్యా నడిప్రాయ వయసు వారిని యవనస్తులను రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దీవించండి ప్రభువా. వారి అపరాధముల చేత వారి దోషముల చేత అయ్యా మిమ్మల్ని ఎరగక ఉన్న వారందరూ కూడా రక్షింపబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభువా. ఈ మాటల ద్వారా ఒక్కరైనా రక్షింపబడడానికి కృప. ఆయనకి ఏం తక్కువ అని ఈ రోజు మనం ఆలోచించినట్లయితే ప్రతి గ్రామానికి మీ మధ్యకి మేము ఒక బ్రదర్స్ అన్నలాగా చెల్లెలాగా అక్కలాగా మేమందరము కూడా అంటే మేమే కాదు మీరు మేము మనమందరము ఒక తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలము. ఈ రోజున మేము ఒక దైవజనులుగా మన దొండపూడి అనే ప్రాంతంలో ఇలాగా పల్లె పల్లెకు అంటే ఒక్క గృహను కూడా నశించిపోకూడదు. ఒక్కరు కూడా పాపమైన రక్ష అనగా గొడవలో పడిపోయి ఎవరు కూడా ఆ గొడవలో పడకుండా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బతికిన 4 రోజులైనా ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యంగా ఉండకుండా ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వ్యాధుల చేత రోగాల చేత ఇబ్బందుల చేత కష్టాలు ఎంతో మంది బాధపడుతున్న వారికి మానవుడు ఎన్ని పలకరించాలన్న పరిస్థితులు ఈ రోజు మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డారా, ఈ రోజు దేవుడు ఏమని చెప్పారంటే ఆయన ప్రేమను చూపించమన్నారు. ఈ రోజు నేను దొండపూడి అనే గ్రామంలో మేము ఇక్కడ అశోక్ గారు బ్రదర్ అశోక్ గారు పాస్టర్ గారు మా గ్రామం బాగుండాలి, మా బంధువులు మా
స్నేహితులు, నా రక్త సంబంధులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మా తల్లిదండ్రులే కాదు, మా గ్రామం అంతా కూడా బాగుండాలి. మా గ్రామంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, పెద్దలు, చిన్నలు, వృద్ధులు,